ఈరోజు మా అమ్మ నన్ను వెంకటేశ్వర స్వామి ఆలయానికి పిలిచిపోమని అడిగింది. సో అక్కడికి పిలిచబోతున్నాను. అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఇది మనం మదనపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం చూస్తున్నారుగా, బ్యాక్ సైడ్ కనిపించేది. సో దాని పక్కనే ఒక టెంపుల్ ఉంది, దాంట్లో 3 దేవుళ్ళు ఉంటారనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ టెంకాయలు అన్నీ అమ్ముతారు. సో టెంకాయలు అవన్నీ పూలు అవన్నీ తీసుకొని మనం గుళ్ళోకి వెళ్దాం. మనమైతే ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిస్తున్నాము. సో ఇక్కడ పూజారి ఆరాధిస్తున్నాడు. ఓకే, అక్కడ రష్ ఎక్కువ కాబట్టి మనం ఒక రౌండ్ వేసొద్దాము. అలా ఒక ప్రదక్షిణ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకు దక్షిణామూర్తి స్వామి ఉన్నారనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, దక్షిణామూర్తి స్వామి. తర్వాత మన వినాయకుడు, తర్వాత ఇక్కడ నాగురాళ్ళు స్థాపించడం జరిగిందనమాట. సో దాన్ని మనము ఇప్పుడు సందర్శిస్తున్నాము. సో మనము ఇక్కడ కూడా ఆశీర్వాదాలు తీసుకొని నెక్స్ట్ మా అమ్మ ఇక్కడ బ్లాక్ కలర్వి పెడుతుంది కదా, సో అవి పెట్టి నవగ్రహాల చుట్టూ 9 రౌండ్లు వేయడం చాలా మంచిది అనమాట. సో అది ఇప్పుడు మనం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని చుట్టూ 9 రౌండ్లు వేయాలన్నమాట. తర్వాత మనము గుడి లోపలికి వస్తే ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు అనమాట సుబ్రహ్మణ్య స్వామి. తర్వాత మధ్యలో మనం లలిత త్రిపుర సుందరి దేవి మాతని చూడొచ్చు ఇక్కడ మనము. తర్వాత ఇటు లాస్ట్లో శివలింగం, శివుడు ఉన్నాడు అనమాట, సోమేశ్వర స్వామి. సో ఇక్కడ మనం బ్యానర్ చూసుకున్నట్లయితే ఏ రోజు ఏ పూజ జరుగుతుంది నవరాత్రుల సందర్భంగా మనం చూడొచ్చు. తర్వాత టెంపుల్ని చూసుకుంటే కొంచెం పాతదనమాట ఇది, చూడొచ్చు పైనంతా. నెక్స్ట్ మనము ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోకి వెళ్ళి పూజించుకుందాం. సో ఫస్ట్ మనం గుళ్ళోకి ప్రవేశించగానే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. సో ఆంజనేయ స్వామికి మనం పూజించి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో లోపలికి వెళ్తానే ఇక్కడ చూడొచ్చు జనాలు చాలామంది ఉన్నారు, నవరాత్రులు కదా. సో అంత ప్రసాదాలు ఇస్తున్నారు, ప్లస్ చాలామంది జనాలు ఉన్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ స్తంభానికి మనం పూజ చేయాలి. సో అక్కడైతే మనం చిన్న దీపం పెట్టి పూజించుకొని టెంకాయ కొట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో టెంకాయ కొడదాం. సో టెంకాయ చాలా బాగా బయలిందనమాట. కొట్టగానే అక్కడ వేల్చింది ఆటోమేటిక్గా పడిపోయింది. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా పెట్టారు. దేవుల ముందర పూజించి తర్వాత యాజ్ యూజువల్ మనం 1 రౌండ్ లేదా 3 రౌండ్లు ప్రదక్షిణ చేయాలి గుడి చుట్టూ. సో మనం గుడి చూస్తే కూడా చాలా బాగా, అసలు ఆ కట్టడం కానీ మొత్తం ఆ విగ్రహాలు సూపర్గా ఉన్నాయన్నమాట అసలు. తర్వాత ఇక్కడ కూడా నాగుల్ని పెట్టారు. సో చూడొచ్చు ఇక్కడ చాలా ఎక్కువ నాగులు ఉన్నాయి కంపేర్ టు ముందు చూపించిన టెంపుల్లో చూసుకుంటే. తర్వాత ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టును మనం పూజిస్తాం అన్నమాట. సో పూజించడం చాలా మంచి జరుగుతుందని నమ్మకం. తర్వాత ఇలా ముక్కోవాలన్నమాట. తర్వాత అట్లాగే ఇప్పుడు స్లో మోషన్లో మీకు నార్మల్గా చూపిస్తాను చూడండి. దేవుళ్ళన్నీ ఇక్కడ స్థాపించబడిన విగ్రహాలను అన్ని నాగదేవతలు అనమాట, నాగులకు సంబంధించింది.
తర్వాత ఇక్కడ నామాలు పెట్టుకునేకి ఒకటి మిర్రర్ అన్నీ సెటప్ చేశారనమాట. సో నేను ఇప్పుడు పెట్టుకోలేదు, అంటే నేనే ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో చూద్దాం ఎలా వస్తుందో అది. సో 3 నామాలు పెట్టుకునే ట్రై చేస్తున్నాను. ఒకరు ఒక నామే పెట్టుకుంటారు, బట్ నేను 3 నామాలకు ట్రై చేశాను అనమాట. చూడండి అక్కడ చూడండి, కొంచెం సొట్టగా వచ్చింది. ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి. ప్లస్ ముక్కు కూడా అయింది. ప్రయత్నించి లోపం ఉండొచ్చు, ప్రయత్నంలో లోపం ఉండకూడదు అనమాట. సో ఇప్పుడైతే మేము క్యూలోకి వచ్చాం లోపల దర్శనానికి. ఇక్కడ చూడొచ్చు, ఇది ధ్వజస్తంభం ప్లస్ అది, ప్లస్ ఇక్కడ చూడొచ్చు మొత్తం కృష్ణుడు, సరస్వతి, రాముడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీత అందరూ పైన యూనో ఆ స్ట్రక్చర్లో నీట్గా ఏర్పాటు చేశారు వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడు. ఇప్పుడైతే అక్కడ సీసీ కెమెరాలు కూడా చూడొచ్చు మనము. సో మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనమాట. ఇది టీటీడీ కిందకు వస్తుంది, సో వాళ్ళే మెయింటెనెన్స్ అంతా చేస్తారు. సో మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఒకసారి మనం టెంపుల్ని చూపించే ప్రయత్నం చేస్తాను లోపల. చూడండి, ఇక్కడ నా పైన చూసే పాత టెంపుల్ ఏదనమాట ఇది. సో పిల్లర్స్ అవి పాతగా కనిపిస్తున్నాయి, నాగుపాముని కనిపిస్తుంది, తర్వాత చేపలు 2 కనిపిస్తున్నాయి. తర్వాత మొత్తం గ్రానైట్తో రీమోడల్ చేశారు కొన్ని ఇయర్స్ బ్యాక్. తర్వాత ఇది ఉయ్యాల. తర్వాత ఇవన్నీ విగ్రహాలు చూసుకుంటే కళ్యాణోత్సవము అలా చేసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒకటి ఏర్పాటు పూజిస్తారనమాట. సో ఇక్కడ మనకు ఇది మెయిన్ అనమాట. చూడొచ్చు వెంకటేశ్వర స్వామి పక్కన 2 దేవతల్ని చాలా బాగా అలంకరించారు. పూలు కానీ సూపర్గా అలంకరించారు. అలాగే పక్కన మనం ఇంకో దేవతని చూడొచ్చు. ఇక్కడ కూడా చాలా బాగా అలంకరించారు. పూలు, చీర, నగలు కానీ. తర్వాత ఒక్కో పిల్లర్ పైన ఒక బొమ్మ ఉందన్నమాట. అన్నీ డిఫరెంట్ బొమ్మలు, పైన 3 నామాలు. తర్వాత మనం యాజ్ యూజువల్ కొంచెంసేపు గుళ్ళో కూర్చొని ప్రార్థించి, తర్వాత ఇక్కడ చూడొచ్చు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏసీ కూడా పెట్టారు లోపల చల్లగా ఉండేకి. సో ఇంకా దర్శనం అయిపోయింది కాబట్టి మనం బయటకు వద్దాం. సో మనం అర్చన చేయాలనుకుంటే 10 రూపీస్ ఇచ్చి టికెట్ కొనుక్కోవాలి. టికెట్ కొనుక్కొని ఇక్కడికి వస్తే మన పేరు మీద అర్చన చేస్తారు. సో జనాలు అయితే బాగున్నారు, కొంచెం తగ్గారు రష్ మనం వచ్చినప్పుడు చూసుకుంటే. ఇంకా ఈ బొమ్మలన్నీ చూస్తే విగ్రహాలు మామూలుగా తేరు అవి లాగుతారనమాట. సో అప్పుడు ఒక్కో రోజు ఒక్కొక్క వాహనం మీద అలా ఒక్కో రోజు ఒక దాని మీద ఏర్పాటు చేసి ఊరేగింపుంచడం జరుగుతుంది. సో ఇక్కడైతే నేను పూజారికి చెప్తున్నాను, పూజ చేపిస్తున్నాను, మన గోత్రం, మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి. ఇదైతే ఉత్తరం వాకిలి. సో ఏకాదశి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. సో మిగతా సమయాల్లో క్లోజ్ చేసి పెట్టింటారు. సో అది గైస్ ఈరోజు మన వీడియో, మన మదనపల్లిలో వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి. అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మన మదనపల్లి వాళ్ళందరూ చూసి ఆనందించండి. తర్వాత అలాగే షేర్ చేయండి మీ బంధువులందరికీ, వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ. మన మదనపల్లి విశిష్టతను పెంచండి. సో నేనైతే బైక్లో వచ్చాను, అమ్మతో పాటు తిరిగి ఇంటికి వెళ్తున్నాను. బాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.